ఈ నెల 19న సమగ్ర కుటుంబ సర్వే 19th దానికి మన సమగ్ర కుటుంబ సర్వే అనేది ఖమ్మం జిల్లా మొత్తము ఉన్న ప్రతి హౌస్ హోల్డ్స్లో మొదలు పెట్టడం అనేది మార్నింగ్ నుంచి 7 గంటల నుంచి ఈవినింగ్ లోపల అన్నీ కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రజలందరికీ నా మనవి ఏమిటంటే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, భూమి సంబంధించిన మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి, ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇట్లాంటి బ్యాంక్ అకౌంట్ నంబర్సు, ఇట్లాంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు మీ దగ్గర రెడీగా పెట్టుకోండి. సదరం సర్టిఫికెట్, వికలాంగులు వైకల్యం ఉన్న ఫ్యామిలీలో సదరం సర్టిఫికెట్ నంబర్లు అవన్నీ కూడా కావాలా. ఇంటికి వచ్చిన వారు అందరూ కూడా ఎన్యూమరేటర్స్ కూడా వాళ్ళు అవన్నీ చూసి రాయడం జరుగుతుంది కాబట్టి ట్రైనింగ్ కూడా అట్లానే ఇచ్చాం కాబట్టి దయచేసి ఆల్ ద సర్టిఫికెట్స్ మీరు టైం కన్స్యూమ్ చేయకుండా రెడీగా పెట్టుకుంటే ఫాస్ట్గా సర్వే కావడానికి వీలున్నాయి. మీరు అట్లాంటి అనుమానాలు లేకపోతే కంగారు పడవతో గురించి మీరు ఫ్రీగా మీ దగ్గర ఉన్నట్టు అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ దాంట్లో ఇవ్వండి. ఎందుకంటే ఇది ఒక్కసారి మనం అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మనం డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటే మనకి ప్లానింగ్ అవన్నీ కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మీ అందరూ అన్ని డాక్యుమెంట్ చూసే రాస్తారు కాబట్టి ఎన్యూమరేటర్స్ మీ అందరూ కూడా ఉన్నట్టు నమోదు చేయవలసిందిగా కోరుతున్నాం. మీరు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే ఇవ్వండి. ఇది సర్వే కోసం మీరు అక్కడి నుంచి ఇక్కడ వెళ్ళాల్సిన అవసరం ఏం లేవు. మీరు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే ఇస్తే తర్వాత ఆ కార్డ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ మార్చుకోవడం అనేది అది ఛాన్సెస్ వస్తాయి కాబట్టి మీకేం ప్రాబ్లం లేదు. ప్రభుత్వం వారి ఇన్స్ట్రక్షన్ కూడా మీరు ఎక్కడ నార్మలీ ఎక్కడ రిసైడ్ అవుతున్నారో అక్కడే ఇవ్వండి. మీకు సొంత ఇల్లు వేరే ప్లేస్లో ఉంటే అది అక్కడే మీరు చెప్పొచ్చు. దాంట్లో ఒక కాలం ఉంది, ఆ కాలంలో మేము సొంత ఇల్లు వేరే ప్లేస్లో ఉంది అనేది కూడా దాంట్లో ఎంటర్ చేసుకొని ఆ సొంత ఇల్లు కూడా నమోదు చేసుకోవచ్చు. దాంట్లో అది అన్ని ప్రొవిజన్ ఉంది కాబట్టి మీరు ఎక్కడ కూడా వెళ్లకుండా ఎటువంటి ఇబ్బంది కాకుండా ఇంట్లో ఉండి ఇంట్లోనే నమోదు చేయవలసిందిగా కోరుతున్నాను. స్టిక్కరింగ్ అనేది ప్రతి ఇంట్లో కూడా మేము అందజేయడం జరుగుతుంది. స్టిక్కరింగ్ ఉంటే అర్థం ఏమిటంటే మీరు మీ లిస్ట్ని హౌస్ అన్ని కూడా సర్వే చేయించుకొని అది దానికి ఒక స్టిక్కర్లు పెట్టడం జరిగింది. ఆ స్టిక్కర్ ఉంటే కంపల్సరీగా ఎన్యూమరేటర్ ఆ రోజు మీ ఇంటికి వస్తారు, సర్వే చేస్తారు. అదర్ మండల్స్లో ఖమ్మం రూరల్, మిగతా రూరల్ మండల్స్, కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ ఏరియాస్లో మీకు ఇంటికి స్టిక్కర్ రాలేదంటే వెంటనే మీరు లోకల్ తహసీల్దార్ని కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. 19 నాడు కూడా మొత్తం ప్రభుత్వం వారు ఆ రోజు పబ్లిక్ హాలిడేగా డిక్లేర్ చేయడం జరిగింది. సో కాబట్టి ఎటువంటి స్కూల్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఆ రోజు మూతపడి ఉంది కాబట్టి మీ అందరికీ కూడా ఆ సెలవు రోజు ఇంట్లో ఉండి కంపల్సరీ సర్వేలో పార్టిసిపేట్ చేయవలసిందిగా మీ అందరికీ కోరుతున్నాం. ఈ నెల 19న సమగ్ర కుటుంబ సర్వే